నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు పాదాభివందనాలు. అందరికీ నమస్తే. ఈరోజు మనకుగా మన సొంతగా సిపిఆర్ చేసుకోవడం ఎలాగా? ఈ సిపిఆర్ అనేది ఎవరికైతే గుండె సమస్యలు ఉంటాయో అలాంటి వాళ్ళు ఒకసారిగా ఏదైనా ఆఫీస్ నుంచి ఒత్తిడికి లోనయ్యి ఇంటికి వచ్చే మార్గంలోనో, లేకపోతే బస్సులో వెళ్ళేటప్పుడు, ఇంకా హాస్పిటల్కి వెళ్ళలేని స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది ఏమని, గుండె నొప్పి వస్తుంది, ఈ గుండె దగ్గర నుంచి ఈ ఎడమ చేయి అంతా లాగేస్తున్నట్టుగా దవడల దగ్గర నొప్పి, మంట ఇలా వచ్చేస్తుంటాయి. ఆ టైంలో వాళ్ళకి ఏం చేయాలో తెలీదు. ఇలాగా ఎవరైతే తెలీదో వాళ్ళందరికీ నేను చెప్తున్నా, ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏం చేయాలి. ఇంకా 10 సెకండ్లే ఉంటుంది, ఇంకా మీరు స్పృహ కోల్పోయేదానికి, మీ మైండ్ అంతా అసలు పడిపోయేదానికి, కానీ గుండె నొప్పి వచ్చేసి కోమా స్థితికి వెళ్ళేదానికి ఇంకా 10 సెకండ్లే ఉంటుంది. ఆ టైంలో మీరు చేయాల్సిన ఒకే ఒక పని దగ్గు. ఊపిరి బాగా పీల్చుకొని గట్టిగా దగ్గండి. ఎంతంటే మీకు అటువంటి దగ్గు లోపల కప్పంగా ఉంటే ఏ విధంగా దగ్గి దాన్ని మార్నింగ్ పూట ఊసేస్తారో ఆ విధంగా గట్టిగా దగ్గండి. ఆ విధంగా దగ్గినప్పుడు మీ యొక్క ఊపిరితిత్తులు గట్టిగా గాలి పీల్చుకొని దగ్గినప్పుడు ఈ ఊపిరితిత్తులు అనేవి ఒక్కసారిగా నిశ్వాస ఉచ్ఛ్వాసాలు అయ్యి ఈ గుండెకి వెళ్ళే ఈ నరాలు ఏవైతే ఉన్నాయో, రక్తాన్ని పంపించే ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ నార్మల్ స్థితికి వచ్చేదానికి ఈ దగ్గు అనేది సహాయపడి మళ్ళీ మీకు అనిపిస్తుంది ఆ దగ్గు ఆపకూడదు. ఇంకా ఆ దగ్గుతూ ఉంటే ఎప్పటి వరకు అంటే మీరు నార్మల్ స్థితికి వచ్చేంతవరకు, ఈ చేయి లాగడం, ఈ గుండె మంట తగ్గడం, ఈ నొప్పి తగ్గడం, అంతవరకు మీరు ఆపకుండా కానీ తగ్గితే మీరు నార్మల్ స్థితికి వచ్చేసి తర్వాత నిదానంగా హాస్పిటల్కి వెళ్ళి చికిత్స చేయించుకొని ఏంటి అనేది టెస్టులు చేయించుకొని ఈ హార్ట్ అటాక్ నుంచి బయటపడవచ్చు. సో ఈ విషయాన్ని మీరు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇది చాలా విలువైన సమాచారం. ఏ డాక్టర్లు అడిగినా ఇదే మాట చెప్తారు. ఆ విధంగా గట్టిగా తగ్గినందువల్ల మనం హార్ట్ అటాక్ నుంచి సెల్ఫ్గా సిపిఆర్ చేసుకోవడం అనేది, ఒక దగ్గు అనేది నేను చెప్తున్నాను. ఎంతోమంది మహానుభావులు డాక్టర్లు చెప్పిన విషయం కాబట్టి అందరూ పాటించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.